నాయకులను అధికారులు తప్పుపట్టించారంటారా, అధికారులు నాయకులే తప్పుపట్టించారంటారా? 1,500,000 కుటుంబాలు ఏమి దిక్కు లేకుండా ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్? అంటే ఎప్పుడు ఎక్కడ మొదలైందంటారు ఈ పరిస్థితి? 14 నుంచి ఒక రకంగా చెప్పాలంటే పరమ చెత్త దశ స్టార్ట్ అయింది. అసలు పోలీసు వాహనాల్లోనే అమౌంట్ తరలిస్తారు కూడా. ఈరోజు నేను ఎంత సంపాదించాను, మీ సర్వీసులో ఒత్తిళ్ళకి ఎప్పుడు గురవలేదు? వీళ్ళ యొక్క పీఠాలు కదులుతాయి. నమస్కారం. మనతో పాటు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. వారు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సుదీర్ఘమైన అనుభవం వారిది. ఇప్పుడు రాజకీయ చైతన్యం కోసం, వెనుకబడిన వారికి రాజకీయమైన అధికారం రావటం కోసం వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. వారిని అడిగి బ్యూరోక్రాట్స్ వర్సెస్ పొలిటీషియన్స్, పాలన, దాంతోపాటు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడి వారి ద్వారా కొన్ని విలువైన ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు దాదాపు 35 ఏళ్ల అనుభవం కదా బ్యూరోక్రాట్గా. మీరు చేరినప్పటికీ అప్పటికి ఇప్పటికీ బ్యూరోక్రసీలో మీరు గమనించిన ప్రధానమైన మార్పు ఏంటి సార్? ప్రజల్లో వచ్చిన గౌరవం పోతోంది కదా, వ్యక్తుల పరంగా అవినీతి కానీ, లేకపోతే వాళ్ళ నాయకులకి పొలిటీషియన్ల దగ్గర అవుతున్నారని కానీ, ఇలా రకరకాల విమర్శలు, కొంతమంది కేసులు ఇలా జరుగుతున్నాయి కదా. అప్పటికి ఇప్పటికీ మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది బ్యూరోక్రాట్స్కి? ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎట్లయితే పరపతి పోతుందో, వాళ్ళు ఎలా అయితే ప్రజల్లో పల్సన అవుతున్నారో, అపఖ్యాతి పాలవుతున్నారో, అవినీతిమయం అవుతున్నారో, ఏ రకమైనటువంటి క్వామ్స్ అంటే ఏ రకమైనటువంటి పద్ధతులు లేకుండా అన్యాయంగా అక్రమంగా రాజకీయ నాయకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, ఆ ప్రవర్తన ప్రభావం సామాజిక రంగం మీద కానీ, అధికార గణం మీద కానీ, మరి మీడియా పరంగా కానీ అన్ని రంగాల మీద ఉంటుంది. అదే జరుగుతుంది. అధికార గణం మీద కూడా అదే రకమైనటువంటి ప్రభావం చూపింది. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాడు. మరి అతని క్యారెక్టర్ని బట్టే మరి మొత్తం అన్ని రంగాల్లోని వ్యక్తుల యొక్క క్యారెక్టర్ కూడా ఆధారపడి ఉంటుంది. ఈవెన్ ఇంటలెక్చువల్స్ కూడా దానికి పరిమితం కాదు. మనం ఈరోజు చూస్తున్నాం కొంతమంది ఇంటలెక్చువల్స్, సోషల్ మీడియా ఇంటలెక్చువల్స్, వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఈ రాజకీయంగా భ్రష్టు పట్టిన వాళ్ళ తరపున వ్యతిరేకంగా మాట్లాడటం తప్పిస్తే ప్రజల సమస్యలు తీసుకోవట్లేదు. పోలవరం ఆదివాసీల సమస్య మీద వాళ్ళకి ఇళ్ళు, ఊళ్ళు, పొలాలు అన్నీ మురుగుతూ ఉంటాయి ఒక పక్కన. దాని గురించి సోషల్ మీడియా మాధవులు ఏమైనా మాట్లాడుతున్నారండి? మనం ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతమే తీసుకుందాం. ఆయన దేని మీద కేంద్రీకరించాడు? ఆయనకి ఏదో ఒక హియర్సే వార్త వచ్చింది, ఎక్కడో విన్నాడు, ఏదో జరిగింది. సో అందులో ఆయన సారాంశం ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి మరి పెర్మనెంట్ ఫ్రెండ్ బీజేపీకి, అలాగే ఇన్స్టంట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, మీరేం పట్టించుకోవక్కర్లా, అరెస్టులు చేయక్కర్లా అనే విషయాన్ని, దానికి ఏంటి చెప్పండి? అసలు సమస్య నేను చెప్పిన ఇందాకటి సమస్యకి 1,500,000 కుటుంబాలు ఏమి దిక్కు లేకుండా ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎవరైతే పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్తున్నారో, ఎవరైతే ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్. ఒక ఆయన 7వ సంవత్సరం పాలన చేస్తున్నాడు, ఒక ఆయన 5 సంవత్సరాలు పాలన చేశాడు. దీని మీద ఏదండి ఈ సోషల్ మీడియా మేధావుల విశ్లేషణ? అసలు ఎందుకోసం సోషల్ మీడియా మేధావులు పనిచేస్తున్నారు? ఇప్పుడు ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాల్సి వస్తే చేయదలుచుకుంటే చేయొచ్చు, చేయలేని పరిస్థితిలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ని ఒక లిక్కర్ స్కామ్లో ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన రిజైన్ కూడా చేయలే. మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా జరిగింది. అదే ఇక్కడ మరి లిక్కర్ స్కామ్ అంత భారీ ఎత్తున జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్కిను ఢిల్లీలో అది ఓన్లీ పాలసీ మ్యాటర్కి అసలు కంపారిజన్ లేదు. ఎందుకు చేయట్లే? చాలామంది అరెస్ట్ అయ్యారు, ఎందుకు కాలే? ఇట్లానే బొంబాయి నటి కేసు ఉంది. ఆ నటి కేసులో మరి సీఎం లేనిదే, అది ఈశ్వరుడు లేనిదే చేయమైనా కదలదని ఐపీఎస్ అధికారులు యాక్షన్ తీసుకుంటారా? మీరు ఇందాక అన్నారు చూడండి, ఎందుకు ఇలా దిగజారిపోయింది అని. ఇక్కడ దిగజారిపోయిన నాయకులు ఉంటే ఆఫీసర్లు కూడా అదే మాదిరిగా తయారవుతారు. అరే సీనియర్ అధికారులను అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల? ఆ కేసులో లబ్ధి పొందిన ఒక పారిశ్రామికవేత్తను ఎందుకు అరెస్ట్ చేయాల? చెప్పండి. ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అంటే వేరే ఏదో శక్తి పనిచేస్తారు.
అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు హియర్సే అయినప్పటికీ వాస్తవం అంటే పర్మనెంట్ ఫ్రెండ్లు ఇన్స్టెంట్ ఫ్రెండ్లు కలిసే ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అందువలన నేను చెప్పేది ఏంటంటే ఈ మేధావులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అణగారిపోయిన వర్గాలు, అన్యాయానికి గురవుతున్న వర్గాలు, అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆదివాసీలకు జరిగే అంత అన్యాయం అంతా ఇంత కాదు. మన అమరావతి రైతులకి రాజధాని భూమిలో వాటా ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఆదివాసీలు కాదు, వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు ఎస్సీలు కాదు, వాళ్ళు ఎస్టీలు కాదు. ఎందుకంటే రాజకీయంగా ఒక ఆధిపత్యం ఉన్న కులాలు, డామినెంట్ కులాలు. అందువలన అమరావతి ప్రాంతంలో కూడా దళితులు వాళ్ళంతా ఉన్నారు. 100కి 80% భూమి ఎవరి చేతుల్లో ఉందో చెప్పండి ఈ రాష్ట్రంలో? ఏమంటే బ్రాహ్మణులకు భూమి ఉందా అండి? కోమట్లకు ఉందా ఆ ప్రాంతంలో భూములు? మరి ఎస్సీలకి బీసీలకి ఎవరికైనా ఉందా? ఎవరికి ఉన్నాయో చెప్పండి. 2-3 కులాలకే భూములు ఉన్నది. అక్కడ 100కి 80% భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి భూములు ఉంటే ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎస్సీ భూములు, బీసీ భూములు పోతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవు. ఆదివాసీల భూములు పడుతూ ఉంటే పట్టించుకోవు. దానికి ప్రబలమైన ఉదాహరణ మీకు ఆదివాసీ పోలవరం ముంపు గ్రామస్తులు. 100 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళ ఇళ్ళు, ఊళ్ళు, దేవుళ్ళు, సమాధులు, చెట్టు చేమ, వాళ్ళు పూజించిన ఈపోడు ఆ ప్రాంతం అంతా అండర్ వాటర్ వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రాజెక్టు కింద సాగు భూమిలో వాటా వాళ్ళకి ఇవ్వలే. మరి అమరావతిలో రాజధానిలో వాటా ఇచ్చారు. మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 21,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే రెడ్లు కమలు ఇచ్చారా విశాఖపట్నంలో? నాకు చెప్పండి మీరు, ఎవరిచ్చారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలే ఇచ్చారు. ఎన్ని కుటుంబాలు ఇచ్చినాయి? 16,000 కుటుంబాలు. అంటే 16,000 కుటుంబాలు 21,000 ఎకరాలు ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ఎకరంన్నర కన్నా ఎక్కువ ఉంటుందా యావరేజ్? అంటే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ భూస్వామ్య కులాల వాళ్ళు ఉంటారా? బలహీనులే కదా. అంటే మేధావులు ఇది స్టడీ చేయట్లే. మీడియా, నేను సోషల్ మీడియా మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంతంత చూసినాక నాకు చాలా బాధ కలిగింది. కారణం ఏంటంటే ప్రజల సమస్యల్ని పట్టించుకొని మీడియా ఒక ఎత్తునైతే మేధావులు కూడా తగుదనమ్మా అని అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ లేకపోతే చంద్రబాబు బాధ, మన బాధ ఏంటండి? మన బాధలు పాలకుల బాధలు కావాలా? ప్రభుత్వం బాధలు కావాలా? వెనకబడిన వర్గాల గురించి, పేదల గురించి పనిచేయాల్సిన ప్రభుత్వాల బాధలు, మన బాధలు వాళ్ళు తీసుకోవాల్సింది మేధావులు అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఎటెటో పోతుంది చూడండి. చర్చ మొత్తం ఎటుపోయింది? నాయకులందరూ ఎటువైపు మాట్లాడుతున్నారు? కొంతమంది అంటున్నారు, చూసారా మా నాయకుడికి విశ్వసనీయత ఉంది, బ్రహ్మాండం, నేను చెప్పలేని మాట ఆయన చెప్పాడు, మేము సంతోషిస్తున్నా అని చెప్పి. అసలు విశ్వసనీయత ఏంటండి? ఇంత అన్యాయం ఆదివాసీ రైతులకు జరిగితే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ని ఆపుకోకుండా దొడ్డిదారిని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే ఏం విశ్వసనీయత వీళ్ళకి? ఏ కోటి సంతకాల ఉద్యమం జగన్మోహన్ రెడ్డి చేశాడు? నేను ఆపుతానన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆపాడు? ఈ అధికార గణం కూడా ఏం చేస్తుంది? ఈ రోజున R&R కమిషనర్ ఈ ఆదివాసీ రైతుల గురించి ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ 6 జిల్లాల కలెక్టర్లు ఉన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ట్రైబల్ ల్యాండ్స్, నాన్ ట్రైబల్స్ తీసిపోతుంటే ఏం చేస్తున్నారు? దాని మీద ఏమైనా మాట్లాడి పనిచేసే పని ఉందా? అంటే అధికారులపైన రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు అనేది ఎప్పటి నుంచో ఉంది. కొన్నేళ్ల నుంచి అది ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి, లేకపోతే అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కలిసిపోయే పరిస్థితి కనిపిస్తుందని కదా మనం వినపడుతున్న మాటలు. దీంతో ఏకీభవిస్తారా మీరు? అధికారుల్లో 3 రకాలు తయారయ్యారండి. ఒకటేమో ఈయన రాజకీయ నాయకుడు బుర్రలో దూరి అతనికి తెలియని అంశాన్ని కూడా చెప్పి అతనికి ఎలా సంపాదించి పెట్టాలనే ధోరణి చేసే అధికారుల బ్యాచ్ ఒకటి తయారైంది. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడక్కడే ఉంటారు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మిగిలిన వాళ్ళ ముందు కాలర్ ఎగరేస్తారు, మిగిలిన వాళ్ళని చేతకాని వాళ్ళగా చూస్తారు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ భుజాలు ఎక్కి ఊరెగుతూ ఉంటారు. అదొక క్యారెక్టర్. రెండోది ఏంటంటే వాళ్ళు ఎంతవరకు మనకెందుకు, మన పని మనం ఏదో చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం, అంత దిగజారకుండా అలా అని చెప్పి వాళ్ళు నష్టపోకుండా చేసేగడం. మూడోది ఏంటంటే నిస్సహాయత, నిస్పృహ, ఇక మనం ఏం చేయలేమనే ధోరణిలో ఉన్నవాళ్ళు. ఈ రెండో కేటగిరీ నానాటికి ఏమవుతుందంటే తగ్గుతూ మొదటి కేటగిరీ పెరుగుతుంది. ఎట్లా మనం ఈ చోట ఈ ఉద్యోగంలో ఉండాలంటే, ఒక జిల్లాలో ఉండాలంటే,
ఒక డిపార్ట్మెంట్లో ఒక శాఖలో ఉండాలంటే మనం ఎలా అక్కడ మనం సాధించగలం, మనకి ఏ రకంగా వనరులు కుదురుతాయి, ఏ రకంగా ఈ రాజకీయ నాయకులకు సర్వ్ చేసి మనం బతకగలం అనే ధోరణిలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఇప్పుడు ఎక్కువ కాలం ఆ పోస్టులో ఉంటున్నారు. ఒకటి తర్వాత ఒకటి ప్రాధాన్యం కలిగిన పోస్టులో వెళ్తున్నారు. అది జరుగుతుంది వాస్తవం. ఇంతకుముందు మేము జాయిన్ అయినప్పుడు ఇట్లా లేదు. మాకు ట్రైనింగ్ ఇచ్చిన అధికారులు కానీ మేము చేసిన వాళ్ళు కానీ బిహేవియర్ అట్లా లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్కి లోబడి ఉండేవాళ్ళు. ఒక కామన్ మ్యాన్ వస్తే, ఒక ఎస్పీ దగ్గరికి కానీ కలెక్టర్ దగ్గరికి కానీ వస్తే అతనికి ఫస్ట్ అతనిది విని ఏ రికమెండేషన్ లేని వాడిది పని చేయటం అనేది చాలా చేసేవాడు. ఏ రికమెండేషన్ లేదు కాబట్టి పని చేయాలి. రికమెండేషన్ తెచ్చిన వాడిని నిజంగా చెప్పాలంటే వాడిని నెంబర్ 2 పొజిషన్లోనే పెట్టేవాడు. ఇప్పుడు ఎలా ఉందంటే రికమెండేషన్ ఎంత బాగా ఉంటే వాడిని నెంబర్ 1 పొజిషన్లో పెట్టి వాడే మనిషి, వేరే వాళ్ళు మనుషులు కాని విధంగా వ్యవస్థ తయారైంది. 2 రాష్ట్రాల్లోని పరిస్థితి దారుణంగా ఉంది. రాజకీయ నాయకులు కూడా ఎలా తయారయ్యారంటే నెక్స్ట్ గెలవాలి, మనం గెలవాలంటే డబ్బులు కావాలా, గెలుస్తామో లేదో తెలియదు కాబట్టి డబ్బులు వెనకేసుకోవాలా. ఈరోజు ప్రతిరోజు నాకు చెక్ పవర్ ఏంటంటే ఈరోజు నేను ఎంత సంపాదించాను, రేపెంత సంపాదిస్తున్నాననే అంచనాల్లోనే వాళ్ళు ఎంతకైనా దిగజారి రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు. అసలు రాజకీయ నాయకుడు అంటే అవినీతి పుట్టలాగా తయారయ్యాడు. ఒక సాధారణమైన రాజకీయ నాయకుడు ఎవరో ఉంటారు పాపం, వాళ్ళు ఇంకా నేను ఇందాక సి కేటగిరీ వాళ్ళలాగా చెప్తాను చూసారా, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుని ఎవరో ఉన్నారు కొంతమంది, అట్లా మనం చెప్పచ్చు. సో ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఆ రోజుల్లో మేము జిల్లాల్లో పనిచేసినప్పుడు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కళ్ళో ఇద్దరు నేను చెప్పినట్టు ఇంత దారుణమైన వ్యక్తులు ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు నార్మల్గా ఉండేవాళ్ళు. అసలు చాలామంది టోటలీ ఆనెస్ట్ ఎమ్మెల్యేలను చూశాను. వాళ్ళంతా ఓన్లీ పాయింట్ టు పాయింట్ రిప్రజెంటేషన్, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం అంత తప్పిస్తే ఇంత దారుణమైన అవినీతి మనం ఎప్పుడు చూడలే. అంటే ఎప్పుడు ఎక్కడ మొదలైందంటారు ఈ పరిస్థితి? ఇది ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకుల్లో స్వాతంత్రోద్యమ సమయంలో ఒక ఆ ఇండిపెండెన్స్ మూమెంట్ ఫెర్వర్ ఒకటి ఉండి ఆనాటి నాయకుల్లో వాళ్ళు ఆ రకమైన సేవాభావంతో సాగారు. వాళ్ళకేముండేదంటే అప్పుడు ఒక పెత్తందారి పోకళ్ళు ఉండేది. నేను సీఎంని అవ్వాలా, నేను మంత్రిని అవ్వాలా అంత తప్పిస్తే నేను ఇక్కడ ఇంత సంపాదించుకోవాలనే ధోరణి లేదు. అప్పట్లో వాళ్ళు చేయాల్సిన రాజకీయాలు చేశారు. వాళ్ళు క్యాంపులు నిర్వహించేవాళ్ళు, సమితి ప్రెసిడెంట్లుగా కానీ వాళ్ళు ఈ రకమైనటువంటి చేసిన ఒక నిబద్ధత అనేది ఉండేది. దిగజారటానికి ఇంత దిగజారి ప్రవర్తించలేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో కూడా అధికారులు అలాగే ఉండేవాళ్ళు. పోస్టింగ్ల కోసం వెంపర్లాడల వాళ్ళు ఒక రాయల్గానే వస్తే పోస్టింగ్ చేయటం, చేసిన దగ్గర మంచిగా చేయటం అనేది అధికారులు కూడా మొదటి 30 సంవత్సరాల్లో అలానే వ్యవహరించారు. కాలక్రమేణా ఏమైపోయిందంటే డెమోక్రసీని ఇవి డామినెంట్ క్యాస్ట్ టేక్ ఓవర్ చేసినాయి. అంటే అంతకుముందు డామినెంట్ క్యాస్ట్ రూల్ చేయలేదని నేను చెప్పట్లా. బ్రిటిష్ హయాంలోకి వచ్చేటప్పటికి అప్పటి డామినెంట్ క్యాస్ట్ బ్రాహ్మణులు వాళ్ళు డామినేట్ చేశారు. డామినేట్ చేసినప్పటికీ వాళ్ళకి పూర్తి అధికారాలు లేవు. ఎందుకంటే బ్రిటిష్ టైంలో మంత్రులైనా ఎవరైనా అక్కడ ఒక బ్రిటిష్ బ్యూరోక్రసీ చెక్లాగా పనిచేస్తుంది. అతను ప్రైమ్ మినిస్టర్ అనేవాడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఒక ప్రైమ్ మినిస్టర్ అని, ప్రొవిన్షియల్స్ ప్రైమ్ మినిస్టర్లు అని ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ మాట యాక్చువల్గా చెప్పాలంటే అధికారులు ఖాతరు చేసేవాళ్ళు కాదు. అధికారులు యాజ్ పర్ పాలసీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఐసీఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీ ఆఫీసర్స్ కానీ ఉండేవాళ్ళు. అంటే ఇప్పటి గవర్నర్ లాగా అప్పుడు మంత్రులు ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సౌత్ కానీ ఎక్కడైనా కానీ ఏమైందంటే మీకు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చింది పెరియార్ నేతృత్వంలో. రావటంతో ఏమైపోయిందంటే అప్పటి వరకు బ్రాహ్మణులు డామినేట్ చేశారు సీన్ని. విద్యా ఉద్యోగాల్లో వాళ్ళు ఎంత అంటే అంత 100కు 100 ఉద్యోగాలు, 100కు 100 సీట్లు వాళ్ళవే పద్ధతిలో నడిపించారు. కానీ 1920 ప్రాంతాల్లో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి మద్రాసు ప్రభుత్వం బ్రాహ్మణేతరులకి 89% రిజర్వేషన్లు ఇచ్చింది. 89%. అంటే 11% బ్రాహ్మిన్స్, మిగిలిన వాళ్ళందరూ 89%. దాన్ని బాగా వినియోగించుకున్న వాళ్ళు ఎవరంటే ఆంధ్ర ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో భూస్వామ్య కులాల వాళ్ళు వాడుకున్నారు. అటు రెడ్లు, ఇటు కమ్మలు, కొంతమంది కాపులు వాడుకోవటం జరిగింది.
సో అధికారం ఎప్పుడైతే బ్రాహ్మణుల చేతుల్లోకి వచ్చిందో టంగుటూరి ప్రకాశం పంతులకి, వెంటనే దాన్ని రెడ్ల ఆధిపత్యంలో రీప్లేస్ చేశారు. అంటే భూస్వామ్య కులం అధికారాన్ని ఆక్రమించింది. సో మీకు ఈ ఆక్రమణలో భాగంగా ఏం జరుగుతుందంటే రాజకీయాల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాక పాలన అంతా ఆ మాదిరిగానే గుత్తాధిపత్య పాలన సాగుతూ వచ్చింది. అందుకనే పెద్దగా కాలేజెస్ పెట్టడం కానీ, స్కూల్స్ పెట్టడం కానీ, లేకపోతే మద్యపాన నిషేధాన్ని అమలు చేయటం కానీ, అంటే ఈ బీదా బిక్కి జనం ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. వాళ్ళకి గుడిసెలు, వాళ్ళు ఎట్లా బతకాలని అట్లా బతకాలి, చైతన్యం కాకూడదు అనే దృష్టితో రెడ్ల పాలన నడిచింది. అయితే ఇంతలోకి కమ్మలు వాళ్ళు కూడా ఈ ఏవైతే మనం బ్రాహ్మణేతర ఉద్యమంలో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చదువుకున్నారు, వ్యాపారాలు చేశారు, రెడ్లతో పోటీగా డబ్బు కూడా సంపాదించారు. వాళ్ళు అధికారం కావాలని కోరుకున్నారు. అంటే ఇది వచ్చేటప్పటికి మీకు ఎంత టైం పట్టింది? 30 సంవత్సరాలు పట్టింది. ఈ 30 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు రావటం, ఆ రోజున కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ కూడా దించడానికి ఒక కులం బాగా ఈనాడు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేయటం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. అయితే అతను రాజకీయంగా ఒక పొలిటీషియన్ కాదు కాబట్టి అతను వెంటనే ఆయన పదవి కూడా కోల్పోయాడు. తర్వాత ఎలక్షన్లో ఒకసారి గెలిచినా తర్వాత మళ్ళీ ఓడిపోయాడు. ఎందుకు? ప్రజారంజకమైన పాలన ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఇక్కడ ఏమైపోయిందంటే కమ్మారెడ్డి వర్గాల పాలనలాగా తయారైంది ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ తెలంగాణ. సో అక్కడ మీకు నీలం సంజయ్ రెడ్డి హయాంలో ఎట్లయితే రెడ్ల ఆధిపత్యంలోకి ఆంధ్ర ప్రభుత్వాలు చేరి ఇక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి నిజాం కాలంలో వీళ్ళు ఎట్లా అనుభవించారు? ఈ 2-3 కులాలే, కమ్మారెడ్డి, వెలమలై, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులుగా వీళ్ళు ఉండటంతో విపరీతమైనటువంటి ల్యాండ్స్ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో ఈ ఎంతమంది 400-500 మంది ఈ జమీందారులు కానీ దేశ్ముఖులు కానీ వీళ్ళు తయారవటంతో వీళ్ళ చేతుల్లో మొత్తం అధికారం అంతా వీళ్ళ చేతిలోకి వచ్చింది. వాళ్ళు అధికారాన్ని అనుభవించారు. బ్రిటిష్ టైంలో అక్కడున్న భూస్వామి కులాలు, బ్రాహ్మణ కులం అధికారాన్ని అనుభవిస్తే ఇక్కడున్న బ్రాహ్మణ కులం, ఇక్కడున్నటువంటి భూస్వామి కులాలు కూడా అధికారాన్ని అనుభవించారు. అప్పుడు ఇక్కడ నిజాం నవాబు, అక్కడేమో బ్రిటిష్ వాళ్ళు. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అలానే ఉండిపోయారు. ఆ కాలంలో అన్యాయానికి గురయ్యారు. అంటే ఈ వ్యవస్థ పరిణామ క్రమంలో రాజకీయ నాయకులు అంటే అధికారంలో నాయకులను అధికారులు తప్పుపట్టించారంటారా? అధికారులు నాయకులే తప్పుపట్టించారంటారా? ఇక్కడ నాయకుల పాత్రే నంబర్ 1 ఉంటుందండి ఎప్పుడు. నంబర్ 2 పాత్ర అధికారులదే. హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్? చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే పాలన సాగుతూ ఉంటుంది. చీఫ్ మినిస్టర్కున్న గుణగణాలను బట్టి ఆయన అధికార గణం యొక్క గుణగణాలు ఉంటాయి. చీఫ్ మినిస్టర్ అవినీతి పరుడైతే, అహంకారైతే, ప్రజలను దూరంగా పెట్టేవాడైతే, ఒక కులాన్ని కాపు కాసేవాడైతే అధికారం గణంలో కూడా అటువంటి వాళ్ళే చేరుతారు. అది రోజు రోజుకి అది పెరుగుతూ వచ్చింది. అందుకని ఒక రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉంటే రెడ్డి ఆఫీసర్లే చుట్టూ ఉంటారు, ఒక కమ్మ చీఫ్ మినిస్టర్ ఉంటే కమ్మ ఆఫీసర్లే ఉంటారు, అంటే వెలమ చీఫ్ మినిస్టర్ ఉంటే వెలమ ఆఫీసర్లే ఉంటారు. అంటే ఈరోజు అధికారంలో కూడా ఆ ఫ్యూడల్ నేచరు, తర్వాత ఒక రకమైన ఆటోక్రసీ, యాక్సెసిబిలిటీ లేకపోవటం అనేది వచ్చిందని కూడా విమర్శలు వస్తున్నాయి. అది దాని ఏకీభవిస్తుంది. కులతత్వమే కారణం. నేను అందుకే చెప్తున్నా మీకు, భూస్వామ్య కులాల కులతత్వంతోనే ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారు వీళ్ళు. ప్రజాస్వామ్యం అనే ప్రక్రియని చాలా బ్రహ్మాండంగా వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు రెడ్ల కాలంలో రెడ్లు కొన్ని చోట్ల నేను చిన్నప్పుడు విన్నాను ఆ మాట. నంద్యాల నియోజకవర్గం నుంచి నీలం సంజీవ్ రెడ్డి పోటీ చేశాడు జనతా పార్టీ అభ్యర్థిగా. ఆ రోజు ఎమర్జెన్సీ రోజులు 42 మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి 41 మంది గెలిస్తే, ఇందిరాగాంధీ ఫేవరబుల్గా, జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఒకే ఒక్కడు గెలిచాడు. నాకు చెప్పిన మాట మీకు చెప్తాను. ఆ ఏరియాలో వీళ్ళు ఎవరైతే ఎస్సీలు కానీ బీసీలు కానీ పేదవాళ్ళని ఓటింగ్కి రానివ్వలే, కట్టడి చేసి మరీ గెలిచి ఆయన ఏమయ్యాడండి చివరికి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. అది కులతత్వ పాలన. కులాలని అణిచివేసి కొన్ని కులాలే రాజ్యం ఆడటం. ఇది రాయలసీమలో ముఖ్యంగా చాలా భయంకరంగా జరుగుతుంది ఈ కులతత్వ పాలన.
అక్కడ నెల్లూరుతో కలుపుకుంటే రాయలసీమ జిల్లాలో 5 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో 63 నియోజకవర్గాలు ఉంటాయి. 28 మంది రెడ్లే ఎమ్మెల్యేలు. ఓడినా రెడ్డే, గెలిచినా రెడ్డే. టీడీపీ కూడా రెడ్డికే ఇస్తుంది. కమ్మ ఆధిపత్యం ఉన్న పార్టీ టీడీపీ అయినా రాయలసీమకు వచ్చేటప్పటికి రెడ్లకే ఇస్తుంది. ఎలా చూడాలి సార్ అక్కడ ప్రకాశం జిల్లా మిక్స్డ్ ఉంటుంది కదా మీకు. మార్కాపురం, గిద్దలూరు ఆ ప్రాంతం అంతా రాయలసీమ వాతావరణం, ఇటువైపు కోస్టల్ వాతావరణం ఉంటుంది. అందుకే కమ్మ రెడ్లు ఇద్దరు ఉంటారు. కమ్మ రెడ్లు ఉంటారు. అటువైపు కొంతమంది కమ్మలు, కొంతమంది రెడ్లు. మీకు అక్కడి నుంచి మొదలవుద్ది. గుంటూరు కమ్మ, మన కృష్ణా జిల్లా కమ్మ, గోదావరి పశ్చిమ గోదావరి కమ్మ, కొంచెం తక్కువ కమ్మ ఈస్ట్ గోదావరి, ఆ తర్వాత క్లోజ్ అవుతుంది. కానీ కమ్మలు ఎలా ఆధిపత్యాన్ని సాగించారు? ప్రతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు వచ్చినాక కమ్మలు ఉన్నారు. ఇచ్చాపురంలో ఎమ్మెల్యే ఎంవి కృష్ణరావు అని కమ్మ. మరి చీపురుపల్లి బాబురావు, మరి అతను కమ్మ ఎమ్మెల్యే. పెందుర్తిలో రామచంద్రరావు కమ్మ. ఇప్పుడు మనం చూస్తున్నాం వెలగపూడి రామకృష్ణబాబు కమ్మ. అక్కడ ఎచ్చర్లో అసలు కమ్మ పాపులేషనే ఉండదు. ఈశ్వర్రావు కమ్మ. ఎంపీ భరత్ కమ్మ, వాళ్ళ తాత ఎంపీ అక్కడి నుంచి. పురంధేశ్వరి కమ్మ ఎంపీ. బుచ్చయ్య చౌదరి 5 సార్లు 6 సార్లు గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడో, ఏం చేస్తాడో ఈ బుచ్చయ్య చౌదరి నాకు అర్థం కాదు. పక్కనే ఆదివాసీలు మరి అంత ఇళ్ళు ఊళ్ళు మునుగుతుంటే మాట్లాడిన మేధావి కనపడలా రాజమండ్రిలో. నాకు మాట్లాడిన నాయకుడు కనపడలా. బుచ్చయ్య చౌదరి మరి ఏ పాలన అండి? ఏ ప్రభుత్వం ఉన్నది? వాళ్ళ ప్రభుత్వమే కదా ఉంది. ఏం చేస్తున్నారు? పురంధరేశ్వరి మాట్లాడలా. అక్కడ మేధావులు ఎవరు మాట్లాడరు? సరే 88లో మీరు అనుకుంటాను మీ సర్వీస్లో మీ 88 క్యాడర్ అనుకుంటాను. 2021 దాకా ఉన్నారు కదా, 33 ఏళ్ళు. మీ సమయంకే మీరు అనుకున్నట్టుగా వ్యవస్థలు అందాక అటు ఇటు పాడైపోయిన దశలోకి మీరు వచ్చేసారు. మంచి దశ చివరి మంచిగా ఉన్న దాని చివరి దశలో ఉండి చెడ్డ దశ మొదలయ్యే దశలో నేను బయటకు వచ్చాను. దాదాపుగా పీక్కి వెళ్ళిపోయిందిగా 2021 అండి. 21కి అంటే ఆల్మోస్ట్ అది ఇప్పుడు ఇంకా భయంకరంగా 5 ఏళ్ళ అది స్టార్ట్ అవుతుంది. మీకు 14 నుంచి ఒక రకంగా చెప్పాలంటే పరమ చెత్త దశ స్టార్ట్ అయింది. నేను ఆంధ్రప్రదేశ్లో లేకుండా తెలంగాణలో ఉండటం వల్ల దాని ఇంపాక్ట్ నాకు తక్కువ ఉంది నా మీద. ఇప్పుడు మొత్తం మీద నేను ఆ దశల బారిన పడకుండానే బయటకు వచ్చాను. అది నేను అదృష్టంగా తీసుకుంటాను. ఓవరాల్గా మీ సర్వీస్లో ఒత్తిళ్ళకి ఎప్పుడు గురవలేదు యాక్చువల్గా. నిజం అది చెప్పాలంటే. అందుకే నేనేమంటున్నానంటే నేను అదృష్టం అంటాను. నేను కారణం దాన్ని అదృష్టం కొనసాగిస్తాను. చాలా కాలం వరకు 2014 వరకు అడ్మినిస్ట్రేషన్ 2 రాష్ట్రాల్లో మా స్థాయి అధికారులకి నువ్వు ఇలా చెయ్యి అని చెయ్యడని నాబోటివాడు చేయడని తెలుస్తున్నప్పుడు నాకు చెప్పరు. 2 నన్ను అలాంటి అవసరం లేని చోట కూడా వేసే అవకాశం ఉంది. అలా అని ప్రాధాన్యమైన పోస్టులు వచ్చినప్పటికి కూడా నాకు చెప్పలేదు. తెలుసు వాళ్ళకి. ఆ అవగాహనతో పనిచేసింది. అందుకే నేను అంటున్నానంటే ఆ క్రెడిట్ గోస్ టు ద లీడర్స్. దెన్ 14 తర్వాత అదే లీడర్స్ పాలన చేసినా ఆ విలువలు మెయింటైన్ చేయలే. నేను అనేది అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 ముందు ఉన్న పాలనా విలువలు ఇప్పుడు లేవు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి మెయింటైన్ చేసిన కొన్ని పాలనా విలువలు అన్నీ ఉన్నాయని నేను చెప్పను. ఆయన అవినీతి, ఆయన రకరకాల కార్యక్రమాలు ఉన్నప్పటికీ కొన్ని పాలనా విలువలు పాటించాడు. అవి జగన్మోహన్ రెడ్డిలో లేవు. కేసీఆర్ మొదటి టర్మ్లో కొన్ని పాలనా విలువలు పాటించాడు. ఆయన 2వ టర్మ్లో లేవు. ఇట్లా ఏమైందంటే క్రమక్రమంగా నాయకుల యొక్క ప్రవర్తన తీరు, వాళ్ళ శైలి ఎంత దిగజారుతూ ఉందో అదే మాదిరిగా అధికార గణం యొక్క ప్రవర్తనలు కూడా అదే మాదిరిగా దిగజారుతున్నాయి. కార్పొరేట్ సెక్టారు, డబ్బు, రియల్ ఎస్టేట్, రకరకాల లోపాల బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, ఆ బిజినెస్ మెన్ టర్న్డ్ పొలిటీషియన్స్ కూడా ఆ సంఖ్య కూడా పెరుగుతోంది కదా. దాని ప్రభావం కూడా ఏమైనా ఉందంటారు ఈ రాజకీయ వ్యవస్థ పైన? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అందరిలో కూడా ఎలా ఉంటుందంటేనండి, నేను ఒక ఎమ్మెల్యేని కావాలా, నేను ఒక ఎంపీని కావాలా, నేను ఒక మంత్రిని కావాలా, ఒక కెరీర్ దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా. మనం చిన్నప్పుడు ఏమనేవాళ్ళు ఎక్కువగా, నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ నుంచి, ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ నుంచి నువ్వు సీఎం అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావా అనే ధోరణికి వచ్చింది. సో వీళ్ళు ఎలా కావచ్చో, ముఖ్యంగా కొన్ని కులాలకి
రాజకీయాల్లో మనం ఎలా టికెట్లు తెచ్చుకోవచ్చు, మనం ఎలా డబ్బులు పంచుకుని మనకి ఈ పార్టీ, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మెయిన్ పార్టీలు, రాజకీయాల్లో ఉన్న పార్టీలు ఒక కులం ప్రధానంగా ఆ రాజ్యం వెళ్తుంది ఆ పార్టీలో. సో వీళ్ళకి ఏంటంటే అది పెద్ద లాబీ, కులమే బిగ్ లాబీ. అమెరికాలో డిఫరెంట్ లాబీస్ ఉంటాయి, జ్యూస్ లాబీస్ అని రకరకాల లాబీస్ ఉంటాయి. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే కులమే పెద్ద లాబీ. ధనం పాత్ర లేదంటారా ఇక్కడ? కులంతోనే ధనం ఉంది, అన్ని కులాలకి ధనం లేదు, కొన్ని కులాలకే ధనం ఉంది, పాలక కులాలకే ధనం ఉంది, కమ్మారెడ్డి వెలవలకి ధనం ఉంది, కానీ వేరే వాళ్ళకి ఏం ధనం ఉంది ఈ రోజున చెప్పండి నాకు. వేరే ధనం ఉన్న కులాలు చెప్పండి మీకు. వైశ్యులు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో వైశ్యులు ఏముంది ధనం, వాళ్ళకి కంపారిటివ్గా ఏముంటుంది, వీళ్ళ ముందు ఎంత నాకు చెప్పండి. వాళ్ళు మామూలుగా గ్రామాల్లో చిన్న వ్యాపారం చేసుకుంటారు, పట్టణాల్లో కూడా ఏదో వాళ్ళకి తోచినంత చేసుకుంటారు, వాళ్ళు పద్ధతిగా ఉంటారు. ఆ ప్రపంచం వాళ్ళు ఒక వృత్తిలాగా చేస్తారు, వాళ్ళు వ్యాపారంలాగా చేయరు. కోమట్లు వ్యాపారం ఒక వృత్తిలాగా చేస్తారు. అంటే ప్రతివాడు ఎవరైతే తనకున్న లిమిట్స్లోనే వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఈ నయా బిజినెస్ మెన్ తయారయ్యారు కదా ఈ కులాల నుంచి, వాళ్ళకి విపరీతమైన ధనదాహం పెరిగిపోయింది, కాంట్రాక్టర్లు అయిపోయారు, రాజకీయ ప్రాబల్యాన్ని సాధించుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, నేను ఒక మంత్రిని అయితే, నేను ఒక ఎమ్మెల్యే, ఎంత కావాలా, ఎంత ఖర్చు అయింది, 50 కోట్లు ఖర్చు పెడితే నేను ఎమ్మెల్యేని అవుతా, ఎవరు టికెట్ ఇస్తుంది, నాకు ఇస్తారు టికెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఆయన తటస్థులనే టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు, ఒక ప్రయోగం చేశాడు ఆయన. తర్వాత మీరేం చేశారు, రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తా వచ్చారు, ఒక బీసీకి ఇచ్చిన డబ్బునోడికి ఇచ్చారు కదా. అంటే పార్టీని నడపటం అనేది డబ్బుతో నడపటం మొదలుపెట్టారు, ఐడియాలజీతో నడపట్లే ఈ పార్టీని. అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, దే ఆర్ నాట్ రన్నింగ్ పార్టీస్ విత్ ఐడియాలజీ, దే ఆర్ రన్నింగ్ విత్ మనీ, విత్ క్యాస్ట్ ఈక్వేషన్స్ దే ఆర్ రన్నింగ్. అండ్ మీడియా డామినెన్స్, సోషల్ మీడియా డామినెన్స్తో నడుపుతున్నారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అంటే ఇంత ఉండాలి. కొంటున్నారు అందరినీ, ఛానల్స్ని కొంటున్నారు, ఇది నా ఛానల్, ఇది నీ ఛానల్. ఇప్పుడు ఈ ఛానల్లో నా వార్తలు వస్తాయి, మీ వ్యతిరేక వార్తలు వస్తాయి, మీ ఛానల్లో ఉల్టా వస్తుంది, ప్రజల వార్తలు ఉండవు ఇందులో. ఇందాక అందుకే చెప్తున్నా నేను, సోషల్ మీడియాది చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ నో బ్యాలెన్స్ హియర్. క్యాస్ట్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి, క్యాస్ట్ డామినెన్స్ ఉంది కాబట్టి రాజకీయాల్లో మనకి పబ్లిక్ పాలసీలో బ్యాలెన్స్ లేదు. పబ్లిక్ పాలసీలో బ్యాలెన్స్ రావాలంటే ఈ క్యాస్ట్ డామినెన్స్ని న్యూట్రలైజ్ చేయాలా, తగ్గాల. అందువలన డబ్బు పాత్ర ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ కులాల దగ్గరే డబ్బు ఉంది, వేరే వాళ్ళ దగ్గర డబ్బు ఏడు ఉంది. అందువలన వాళ్ళు ఒక చేసుకున్నారు. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన బడ్జెట్ ఎలక్షన్ అంటే 4-5 వేల కోట్ల బడ్జెట్కి పెట్టుకుంటున్నాడు. ఆయన పార్కింగ్ చేస్తాడు, అప్పులు తెస్తాడు, అప్పులు కూడా తెస్తారు వీళ్ళు ప్రాపర్టీస్ పెట్టి. మరి ఇచ్చే మారవాడీలు కూడా ఉంటారు, హవాలా వాళ్ళు ఉంటారు. దాన్ని బట్వాడాకి ఒక పెద్ద అధునాతనమైన పంపిణీ విధానం కూడా ఉంది. ఎలక్షన్ల ముందే ఎలక్షన్ కమిషన్కి దొరకకుండా ఎక్కడెక్కడ మనం పార్కింగ్ చేయాలనే ప్లాన్ చేస్తారు. ఇదొక పెద్ద ఏమంటారు దీన్ని, బిజినెస్. సో డబ్బున్న వాళ్ళకే కదా. సో డబ్బు మీరు పెట్టి రాజకీయం చేసినాక మళ్ళీ డబ్బు సంపాదించాలిగా మీరు. అంటే ఈ ఏజెన్సీలు ఇవన్నీ ఏం చేస్తున్నారు, మీరు ఏసీబీ చీఫ్గా కూడా చేశారు, ఎన్నో చిన్న 10,000 పట్టుకున్న 10,000 లబ్ధం తీసుకుంటూ పట్టుకున్న గుమాస్తాలు మనకు వార్తలు వస్తుంటే చూస్తున్నాం. అలాగే చాలా జరుగుతుంది కదా, అది మీ అనుభవంలో దాన్ని ఎలా ఏమీ పనిచేయమండి. ఇప్పుడు ఇవి క్విడ్ ప్రో కోలో జరుగుతూ ఉంటాయి చాలా వరకు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు బెనిఫిషరీస్ అయినప్పుడు ఏ ఏజెన్సీకి ఎవరు రాజకీయంగా వాళ్ళ కర్మగాలితే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈడీనో సిబిఐయో సిఐడియో వాడు వెంటబడి అది పట్టుకుని దాన్ని కేసు చేస్తుంది. మనం చేసాం, రేవంత్ రెడ్డి కేసు చూసాం, నోట్ ఫర్ ఓట్ కేసు. డబ్బులు ఒక ఎమ్మెల్యే, నామినేటెడ్ ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తూ వచ్చిన కేసు చూసాం మనం. మరి కేసీఆర్ హయాంలో ఎవరికి డబ్బులు ఇవ్వకుండానే రాజకీయం జరిగిందండి నాకు చెప్పండి, ఎవరైనా నమ్ముతారా? అది సెలెక్టివ్గా ఆయన టార్గెట్ చేసి పట్టుకున్నాడు. కారణాలు ఏదైనా వేరే విషయం. అందువల్ల ఏంటంటే ఇక్కడ లాభం పొందేవాడు, లాభం ఇచ్చుకునేవాడు, పుచ్చుకునేవాళ్ళు ఒక్కళ్ళు కన్నా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వకపోతే పని అవ్వదు. సో అక్కడ ఆ కేసులో కూడా ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా, లోపరుచుకోవడం ద్వారానే ఆ కేసు జరిగింది. అందువల్ల పెద్ద కేసులు మనకి రావవి.
వాళ్ళకన్నా పెద్దవాళ్ళు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అదుపాజ్ఞంలో పెట్టుకోవాలన్నప్పుడు కేసులు అవుతాయి. అంతే అంతే. మన వరకు వచ్చేటప్పటికి ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుంది, ఏం వాచ్ చేస్తుంది? చెక్ పోస్టులు పెడుతుంది. అయితే ఏంటి, చెక్ పోస్ట్ ఎక్కడ పెడతాం? ఈ రోడ్డు ఒక చెక్ పోస్ట్ పాయింట్లో ఒకటి పెడితే దానికి లెఫ్ట్ నుంచో రైట్ నుంచో బైపాస్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. అసలు పోలీసు వాహనాల్లోనే అమౌంట్ తరలిస్తారు కూడా. పోలీస్ వాహనాలు, మీడియా వాహనాలు, సెక్యూరిటీ వాహనాలు మనం చూసాం కదా, మీడియా వాహనాల్లో కూడా వెళ్ళినాయి అని చూసాం కదా మనం, పేపర్లు వాళ్ళ వాహనాల్లోనే. దేని కాదేది కవిత కానర్హం అన్నట్టు ఇది ఎట్లా భ్రష్టు పెట్టిన రాజకీయ నాయకులు ఉన్నప్పుడు వాడు అన్ని దొంగదారులే తెలుసు. దొంగలకు దొంగదారులు తప్పితే ఏం తెలుస్తాయి? సరే, ఇన్నేళ్ళు మీరు ఒక ప్రతిష్టాత్మకమైన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి డీజీపీ హోదాలో మీరు రిటైర్ అయ్యి 33 ఏళ్ళు మీరు ఒక ఆఫీసర్గా అన్ని విభాగాలు ఆర్టీసీ చేశారు, ఏసీబీ చేశారు, అకాడమీ చేశారు, లా అండ్ ఆర్డర్ చేశారు, రాష్ట్రమంతా ఉభయ రాష్ట్రాలు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద జిల్లాలు అన్నింటిలో మీరు చేశారు. ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం తర్వాత అది అయిన తర్వాత ఒక 1 year అంతా కార్పొరేట్ దంట కూడా వచ్చారు. ఇప్పుడు ఎందుకు మీరు ప్రజల్లోకి వచ్చి ఇంతగా మీరు మాట్లాడుతున్నారు? దీని నేపథ్యం ఏంటి? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. నేను గమనించింది ఏంటంటే టుడే వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద పబ్లిక్. ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్యాయాలు వాళ్ళకి సెన్సిటైజ్ చేయటం అనేది అవసరం. మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావాలంటే రాజకీయమైనటువంటి అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థలాగా అవేర్నెస్ పెడితే అయ్యేది కాదు. దీనికి కారణభూతులైనటువంటి నాయకులు ఎవరు ఉంటారు అనేది వాళ్ళు చేసే పని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ అంటే ఏంటి, రేవంత్ రెడ్డి అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, చంద్రబాబు అంటే ఏంటి, మోడీ అంటే ఏంటి, రాహుల్ గాంధీ అంటే ఏంటి అనే విషయాలు మనం ప్రజలకి చెప్పాల్సిన అవసరం. చెప్పినప్పుడు ఆ అవగాహన రకరకాల మార్గాల్లో ప్రజలకి చేరినప్పుడు మనం చూస్తాం మార్పులు, రకరకాల మార్పులు వస్తున్నాయి. మీరు పక్కనే తమిళనాడు రాష్ట్రంలో చూశారు. ఏమి ఛానల్స్ లేవు విజయ్కి. మెయిన్ ఛానల్స్ అన్నీ ఏఐడిఎంకే, డిఎంకేకి, కాంగ్రెస్కి, రాహుల్ మోడీకి అనుకూలమైన ఛానల్సే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతను రూపాయి ఖర్చు పెట్టలే, ఎక్కువ మీటింగులు కూడా పెట్టలే, గెలిచాడు. కారణం ఏంటి? ఆ గెలుపు కారణం ఏంటి? అలాగే మన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఈ గెలుపులు ఎందుకు జరుగుతున్నాయి? రేపొద్దున దేశంలో మోడీ ఓడిపోయి వేరే ప్రభుత్వం రాకూడదని కూడా ఏం సంకేతాలు లేవు. ఈ రోజున కాక్రోచ్ జనతా పార్టీని చూస్తున్నాం. విపరీత మిలియన్ల కొద్ది ఫాలోవర్స్. ఐ థింక్ దే ఆర్ ఆన్ ద టాప్ నా. వాళ్ళని మించి ఎవరు ఇండియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కానీ సంస్థ కానీ లేదని నేను అనుకుంటున్నాను. మా డీటెయిల్స్ మీడియా వారే చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ రకమైన మార్పులు ప్రజల్లో వస్తున్నాయి. ప్రజలు మాట్లాడట్లేదు కాబట్టి ప్రజలు ఏమీ చేయలేరు అనుకునే దృష్టితో రాజకీయ నాయకులు ఉండటం అనవసరం. రేపొద్దున ఇన్ని వేల కోట్లు పెట్టి మీరు రాజకీయం నడపటం అనేది మీకు వ్యాపారాత్మకంగా బాగా నష్టాన్ని కలిగించే అంశం. అంటే ఈ రోజున ఏడీఎంకే కానీ డిఎంకే కానీ అక్కడ వాళ్ళొక 4-5 వేల కోట్లు, వీళ్ళు ఒక 4-5 వేల కోట్లు, 10,000 కోట్లు పంచారు, పోయారుగా. ఏం డబ్బులు పంచని వ్యక్తి గెలిచాడుగా. అందుకే ఇది నాయకుల దృక్పథం మార్చాలా, ఈ విషయం మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈ బహుజన్ పాలిటిక్స్ ఎంచుకున్నాను. నేను ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలని ఎంచుకుంటే మనం ప్రజల్లో ఏం చేయలేం, ప్రజలకు ఏం చెప్పలేం. ఇప్పుడు ఈ చేసేవాళ్ళందరూ పార్టీలో చేరి నేను చెప్పేదేంటి? అందువల్ల ఏంటంటే బహుజన్ పాలిటిక్స్లో ఈ 2-3 కులాలు తప్పించి మిగిలిన కులాలన్నీ కూడా అసెంబ్లీలో మైనారిటీ పాత్ర పోషిస్తున్నాయి. వాళ్ళ జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. బీసీలు కానీ, ముస్లింలు కానీ, ఈవెన్ కమ్మారెడ్డేతర ఓసీలు, ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి వెలమేతర ఓసీలు, తెలంగాణలో కూడా వాళ్ళ జనాభా కన్నా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. అందుకని ఈ కులాలకు ప్రాధాన్యత దొరకట్లా. సో ఎమ్మెల్యేలుగా గెలవటం చాలా అవసరం. ఆ దృష్టితో మనం పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయం మార్చండి, ఈ అధికార గణం యొక్క తీరుతెన్నులు మారవు కాబట్టి, న్యాయ వ్యవస్థలో మార్పులు రావు కాబట్టి, మీడియా వ్యవస్థలో మార్పులు రావు కాబట్టి మనం ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. రిటైర్ అయినా కానీ ఇదే పద్ధతిలో ప్రజలకు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావించాను.
అంటే తమిళనాడు తరహా విజయ తరహా వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందని మీరు సూచిస్తున్నారు. ఖచ్చితంగా. మీకు అంతకన్నా ఇంకేం చెప్పాలి మీకు? వాళ్ళు ద్రావిడ కళగం ఐడియాలజీతో వెళ్ళిన డిఎంకే ఏడిఎంకే పార్టీలను కాదని మరి కొత్త శక్తి ఎందుకు వచ్చింది? అది అర్థం చేసుకోవాలి రాజకీయ. అయితే ఒకటి, రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని మనం కూర్చోవద్దు, మన పని మనం చేయాలి. మీకేంటి మోటివ్? మీ మోటివ్ దీని వెనకాల ఏంటి? ఎందుకు మీరు ఇలా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇలా మారదాం అనుకున్నారు? అంటే ఇప్పుడు మనం జరుగుతున్న అన్యాయాన్ని ఏం చేయాలి, దానికి ఏంటి ప్రణాళిక? మరి మనం లోపల దాచుకున్న ఏం ఉపయోగం? అది ఎన్నో రకాలైన సమస్యలని మేము ఎదుర్కొన్నాం. పోలీసింగ్లో రకరకాల సమస్యలు, నక్సలైట్ తీవ్రవాదం దగ్గర నుంచి మరి ఫండమెంటలిజం, మన రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దగ్గర నుంచి మరి కులతత్వం సంబంధించిన ప్రాబ్లమ్స్. మీరు గుంటూరు జిల్లా చూసుకోండి, రౌడీయిజం ఉంటుంది అక్కడ. ఎస్సీల మీద అట్రాసిటీస్కి సంబంధించి చుండూరు చూసాం, కారంచేడు చూసాం, ఇంకా ఫ్యాక్షన్ చూసాం, పల్నాడు ఏరియాలో ఫ్యాక్షన్ చూసాం, ప్రొద్దుటూరు ఏరియాలో ఫ్యాక్షన్ చూసాం, మరి నక్సల్ యాక్టివిటీస్ని చూసాం. ఇట్లా ఎన్నో రకాల సమస్యల్ని మనం చూసిన నేపథ్యంలో దీనికి ఎందుకు మనం గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేకపోతున్నాం? దీనికి కారణం ఎవరు? గుడ్ గవర్నెన్స్ని అడ్డుకునే శక్తులు ఏవి అని తెలిసినప్పుడు ఆ విషయం చెప్పటం ఒక్కటి మన బాధ్యత. ఆశ్రిత పక్షపాతం, కుటుంబ రాజకీయాలు. ఇప్పుడు చూడండి మీకు రాజకీయం ఎట్లా తయారైందో. ఒక ఆయన రిటైర్ అవుతుంటే కొడుక్కికో కూతురుకో ఎమ్మెల్యే టికెట్టు, ఇక వరుసగా వంశాలు. ఇప్పుడు మన కుటుంబాలు చూడండి, ఎర్రంనాయుడు తర్వాత ఎర్రంనాయుడు కొడుకు కేంద్ర మంత్రి, తర్వాత ఆయన బ్రదరు మంత్రి, మరి ధర్మాన ప్రసాదరావు మంత్రిగా చేశాడు, ఆయన డిప్యూటీ సీఎం బ్రదర్. బొత్స సత్యనారాయణ ఎంతమంది ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యేలు వాళ్ళు. మరి ఈయన ఎవరు, యనమల రామకృష్ణుడు కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఏలూరు ఎంపీ, ఇంకో వియంకుడు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ పదవి. పురంధేశ్వరి ఎన్టీ రామారావు కుటుంబం, బుచ్చే చౌదరి అదే కుటుంబం, అక్కడనే ఉంటాడు. ఇలా మీరు కేసినేని నాని పోతే కేసినేని చిన్ని, మీరు లెక్కండి, ఇట్లా వరుసగా వెళ్ళండి. మీరు గోపాలకృష్ణ, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కొడుకు ఎమ్మెల్యే. అంటే ఒక ఆయన ఉన్నాడు, మన రెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు ఎమ్మెల్యే, ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చేశాడు చూడండి, అనంతపూర్, ఆయన కూతురు ఎమ్మెల్యే. అంటే ఏంటంటే నెక్స్ట్ తరం వాళ్ళను కూడా ఎమ్మెల్యేలు చేసే కుటుంబ రాజకీయాలు వచ్చేసినాయి. అంటే కులము, వారసత్వము, ధనము, బంధుప్రీతి ఇవన్నీ కలిసినప్పుడు వీళ్ళే కదా గుడ్ గవర్నెన్స్ లేకపోవడానికి కారణం. ఇప్పుడు హోంమంత్రి అయినా ఒక దళిత వర్గానికి చెందిన హోంమంత్రి అధికారాలు ఉండవుగా. లోకేష్కున్న పవరు అనితికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అంటే మీరు అంటగా హోమ్ డిపార్ట్మెంటు ఒకప్పుడు చాలా పవర్ఫుల్ హోమ్ మినిస్టర్లు ఉండేవాళ్ళు, తర్వాత ఇప్పుడు అవి కూడా డమ్మీ అయిపోతున్నాయి కదా. మీరు చూడండి, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారిని చూసాం, మాధవరెడ్డి గారిని చూసాం, ఆయన కాలంలో ఉన్న పరిపాలన. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి, జానారెడ్డి చూసాం. తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో కూడా హోంమంత్రుల యొక్క ఇది తగ్గటం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి 5 సీఎంలు చేశాడండి. ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, బీసీకి ఒకటి, ముస్లింకి ఒకటి, ఇంకోటి ఏదో రెడ్లకు కూడా ఇచ్చారు. ఎవరు రెడ్డే గారు, సవితారెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి. 5 వర్గాల నుంచి 5. ఈ డిప్యూటీ సీఎంలు 5 వాళ్ళకి విలువ ఉండదు. ఒక ఆయన ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం అక్కడున్న రెడ్డి మంత్రి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఇవన్నీ ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలుస్తాయనే విషయం వీళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ తెలియడం ద్వారా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున పౌరుడు తెలుసుకుంటున్నాడు ఎవరిని అందుకనే వీళ్ళు ఓడిపోతున్నారు. నేను అందాక మీకు చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, చంద్రబాబు నాయుడిని గెలిపించలే. మొన్న ఈవెన్చువల్గా చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఇక్కడ డిఎంకే ఏడిఎంకేని ఓడించారు, విజయ్ ఈవెన్చువల్గా గెలిచాడు. విజయ్ గెలుపు కాదు అది. వీళ్ళిద్దరిని ఓడించారు. అంటే ప్రజల్లే ఈ రోజున వాళ్ళు నువ్వొద్దు మాకు అని చెప్పి పంపుతున్నారు. కాబట్టి ఈ చైతన్యం మనకి
మనం పెంచగలిగితే ఇంకా మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో డబ్బు ద్వారా రాజకీయం చేస్తే మనకి ఇంకా నష్టాలు వస్తాయిరా బాబు. కేసులు అయితే ఇప్పుడు ఒకరికొకళ్ళు అరెస్టులు కూడా చేయించుకుంటున్నారు, అది కూడా మంచి పరిణామమే. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ లీడర్ని హెరాస్ చేస్తున్నారు, ఇప్పుడు కేటీఆర్ మీద కేసులు, రేపు రేవంత్ రెడ్డి పోయినాక ఆయన మీద కేసులు పెడతారు. మంచిది, అది చేసిన తప్పులకి ఒక ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు అపోజిషన్ లీడర్లు చేసిన తప్పులకి చర్యలు కూడా తీసుకోవద్దని నేను చెప్పట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవినీతి అని చెప్పి వచ్చి అధికారంలోకి వచ్చి మరి అవినీతి అత్యంత కారణభూతుడైన జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోవటం అని చెప్పండి. సో అందువల్ల మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గరికే మనం వస్తే ఆయన చెప్పినట్టుగా రెండు కుమ్మక్కయ్యేటువంటి నాయకత్వాలు ఇక్కడ తయారయ్యాయి. కాబట్టి మనం అసలు ప్రజల సమస్యల మీద మనం కేంద్రీకరించడం అనే ఉద్దేశంతోనే నేను ఈ మూమెంట్లో ఉన్నానని మీకు చెప్తాను. సుమారు 2-3 ఏళ్ళ నుంచి అప్రాక్సిమేట్గా మీరు ఈ ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ఏమైనా మార్పును గమనించారా? మీకు నేను మొన్న ఒక దుప్పుతూరు గ్రామం వెళ్ళానండి. బ్రాండిక్స్ పరిశ్రమ అక్కడ ఉంది. బ్రాండిక్స్ పరిశ్రమకి దుప్పుతూరు గ్రామస్తులు 850 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ ఏరియా ఇంకా రీహాబిలిటేషన్ షిఫ్ట్ చేయలే. 850 ఎకరాలు ఇస్తే 600 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈరోజున ప్రజలు అడుగుతున్నారు, నిరుపయోగంగా ఉన్నప్పుడు ఇవ్వండి అని. మరి ప్రజల్లో మార్పు వచ్చినట్టే కదా. ఒక గ్రామం పంచదార్ల గ్రామం అని చెప్పి వెళ్ళాను నేను. దళిత కుటుంబాలు అచ్యుతాపురం దగ్గర 24 కుటుంబాలు, ఎస్సీ కుటుంబాలకి 24 కుటుంబాలకి ఒక్కోళ్ళకి 2 ఎకరాల చొప్పున 48 ఎకరాలు ఇచ్చారు. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం. దానికి ఎంఆర్ఓ మీకు పాలన ఇందాక అన్నారు కదా, ఏంటి అధికారులు మరి చెత్త పాలన ఉంది కదా అని ధోరణిలో మీరు మాట్లాడారు కదా. ఆ ఎంఆర్ఓ వాళ్ళు ఏదో జీడిపిక్కల తోటలు వేస్తుంటే ఏమిచ్చాడో తెలుసా మీకు ఆ నోటీస్? పంచదార్ల గ్రామం సంబంధించి ఆ ల్యాండ్ 2 ఎకరాల భూమి సేద్యం చేసుకోవట్లేదు కాబట్టి అది విత్డ్రా చేశాడు పట్టాలని. రెజ్యూమింగ్ ది అసైన్ ల్యాండ్స్. ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు మీరు బయటికి తీశారు. నేను అనేది ఏంటి, వాళ్ళు ఇప్పుడు 125 రోజు ఏమో వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు అక్కడ. వాళ్ళ పొలంలోనే షామేనాలు వేసుకుని కూర్చున్నారు. ఎదురుగా చూపిస్తారు వాళ్ళు, ఇదిగో మా జీడిపిక్కల తోటలు మేమేమీ కల్టివేట్ చేయట్లేదని ఎంఆర్ఓ ఇచ్చాడు, మేము ఉన్నాయి కదా చూడండి అంటున్నారు. ఏం మాట్లాడాలి? ఏం ప్రభుత్వాలు? ఇంత దిగజారిన ప్రభుత్వాలు. ప్రజల్లో చైతన్యం వచ్చి క్వశ్చన్ చేస్తున్నారుగా, క్షమించరుగా ప్రభుత్వాన్ని. అది ఓటుగా టర్న్ అవ్వాలి కదా. అవుతుంది, అయితేనేగా ఓడిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? సర్వే రాళ్ల మీద తను బొమ్మ వేసుకున్నాడు. నా ఇంటి మీద నీ బొమ్మ ఏంటి నాకు అర్థం కాలేదు. నా ఇంటి మీద బొమ్మ ఇక్కడ ముఖ్యమంత్రి బొమ్మ వేస్తే ఒప్పుకుంటామండి. మరి నా సర్వే రాయి మీద నీ బొమ్మ ఏంటి అనుకున్నారు జనాలు, పంపించేశారు ఇంటికి. అదే కదా చెప్పేది, ఓటుగా టర్న్ అవ్వబట్టే. అతను ఎంత పంచాడు? 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి ఇట్లా నొక్కితే అట్లా పడిపోయినాయి డబ్బులు. ప్రజాస్వామ్య కదా. అవును, చేశాను, బాగా చేశాను, ఏం అవినీతి లేకుండా మీ అకౌంట్లో పడినాయి కదా, నేనే గెలుస్తా అనుకున్నాడు. ఓడిపోయాడు. ఎందుకు? దారుణంగా ఓడిపోయాడు. అంటే మీరు అన్నట్టుగా ఈ వ్యవస్థల మధ్య తమిళనాడుని మళ్ళీ ఉదాహరణగా తీసుకుంటే విజయ గెలుపుని, అంటే వాళ్ళ ఓటమి విజయ గెలుపుగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు 2 పరిస్థితి వచ్చే అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా ఉంది. అయితే మనకు విజయ లాంటి వాళ్ళు థర్డ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం లేదు కదా. మీకు ఒక్కటి చెప్తున్నా అండి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరైనా ఊహించారా? మార్పులు అలానే వస్తాయి. వీళ్ళ యొక్క పీఠాలు కదులుతాయి. ఎలా కదులుతాయి అనేది కాలం చెప్తుంది. ఈ రోజునున్న చైతన్యం అట్లాంటిది. మనం 10 ఛానల్స్ పెట్టుకుని నాకు 4 నీకు 4 అని చెప్పి బాకాలు వదుకుని ఈ డిబేట్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుకుంటూ టీవీలో ఎంత ప్రచారం చేసినా మీరు మరింత పలచనవటం తప్పిస్తే, మీరు ఒకళ్ళనొకళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం ద్వారా మీరు మరింత పలచనయ్యి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వేటు వేయటానికి రెడీగా ప్రజలు ఉన్నారు ఓటు ద్వారా. 2029 ఎన్నికల్లో మీరు నిల్చుంటారా? పోటీ చేస్తారా? చూద్దాం, ఎప్పటిదప్పుడేగా మనది ఎప్పటిదప్పుడే. నేను చేసేదే ఎలక్షన్ పాలిటిక్స్. ఏదో పార్టీ పెట్టుకుని ఎలక్షన్ పాలిటిక్స్కే వెళ్తాం, అందులో డౌట్ ఏముంది. ఏ రోజుకి ఆ రోజు నిర్ణయాలని తీసుకునే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వస్తుందా, దానికి ఇది అవరోధమా, లేకపోతే చేయాల్సి వస్తుందా అనేది ఆ కాలక్రమాన్ని దాన్ని బట్టి చేసుకుంటూ పోతాం. అయితే భావ సారూప్యత అనే పదం దాన్ని అది బోరైపోయింది అనేక కారణాల వల్ల. కానీ మీలాంటి వాళ్ళ దగ్గర వాడచ్చు కాబట్టి భావ సారూప్యత అనే వరుడు, ఆ భావ సారూప్యత కలిగిన వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే మీ ఐడియాలజీ దగ్గర కరెక్ట్. మేము చేసేది ఏంటంటే ఈ రోజున వివిధ కుల సంఘాలతో కలుస్తున్నాం. తెలంగాణలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొన్న సర్పంచులుగా గెలిచినటువంటి వివిధ సామాజిక వర్గాల వాళ్ళని మీటింగ్లు పెట్టడం జరిగింది, పెట్టడం జరిగింది. ఈ భావజాలాన్ని చెప్పడం జరిగింది. గంగిరెద్దుల సమాజం, తర్వాత రజక సమాజం, కుమ్మరి సమాజం, త్వరలో బీసీ ముస్లిం కులాల యొక్క మీటింగ్ కూడా రవీంద్ర భారతిలో పెట్టదలుచు. తెలంగాణ ఆంధ్రాలో మీకు ఆదివాసీల సమస్య టేకప్ చేశాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య టేకప్ చేస్తాం. రాయలసీమలో టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఇట్లా వివిధ కులాలని నాయి బ్రాహ్మణ్ కులాల ద్వారా మేము చేయటం జరుగుతుంది. జూన్ 3 నాడు బహుజనుల యొక్క మాటా పాట అనే కార్యక్రమం కూడా విజయవాడలో నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున. ఇట్లా కార్యక్రమాలు వరుసగా మేము టేకప్ చేస్తున్నాం. ఇదే హైదరాబాదులో మీడియా సెంటర్ ద్వారా వివిధ వర్గాల వాళ్ళని కలవటం జరుగుతుంది. అసలు ఈ భావజాల వ్యాప్తి, ఈ రకమైనటువంటి పాలిటిక్స్ మనం ఒక పార్టీకి అనుగుణంగా బీసీల ఉద్యమం, ఈ రోజున రిజర్వేషన్ల ఉద్యమం కూడా చేపట్టాం. బీసీల ఉద్యమం నువ్వు బీసీగా ఉంటూ ఆ పార్టీల్లో ఉంటూ ఉద్యమం చేస్తే బీసీలకు రిజర్వేషన్ రావు అనేది గమనించాలని చెప్పి బీసీల్లో ఒక చైతన్య కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా రావాలంటే ఏ పార్టీలు అయితే నీకు క్రిస్టియన్ హోదా ఇవ్వలేకపోయాయో వాళ్ళతో కాపురం చేస్తూ ఇంకా మీరు చేస్తే మీకు వచ్చేది లేదనేటువంటి చైతన్య కార్యక్రమం కూడా చేస్తున్నాం. ముస్లింల విషయంలో తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సరైన నాయకత్వం లేదు. బీసీ ముస్లింలకి నాయకులు లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ వివక్ష, మత వివక్ష పరంగా కూడా కార్యక్రమం. ఒక పక్క కుల వివక్ష, ఇంకో పక్క మత వివక్ష. అసలు నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉంది మత వివక్ష కాదు, మతంలో కూడా కుల వివక్షే ఉంది. మీకు చెప్పాలంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బండి సంజయ్ స్టేట్మెంట్ ఒకటి తీసుకోవాలి. తెలంగాణలో 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ప్రభుత్వం ఒప్పుకుంది, ఇచ్చింది. సో అది నిలబడదా వేరే విషయం. బీజేపీ వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఒప్పుకోలే. బండి సంజయ్ ఏమన్నా అంటే ముస్లింలకి రిజర్వేషన్ తీసేస్తే మేము ఇస్తామన్నాడు. మరి నిజం చూస్తే ఈడబ్ల్యూఎస్ పేరున కమ్మారెడ్డి వెలమలతో పాటు ఓసీ ముస్లింలకు కూడా రిజర్వేషన్ మోడీ 2019లో ఇచ్చాడు. అలానే అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ ముస్లింలకి రిజర్వేషన్ ఉంది. ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా బీసీ ముస్లింలకి రిజర్వేషన్ ఉంది. ఉన్నప్పుడు బండి సంజయ్ ఈ మాట చెప్పడం ఏంటి అంటే అదొక పాయింట్. రెండో పాయింట్, నువ్వు బీసీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి బీసీ హిందువులకు అనుకూలుడువా, బీసీ హిందువులకి వ్యతిరేకవా నువ్వు? మరి బీసీ హిందువులకి రిజర్వేషన్ ఇవ్వాలి కదా, కిషన్ రెడ్డి మాట్లాడాలి కదా, హిందువు కదా అతను. అంటే బీసీ హిందువులకు వ్యతిరేకులు ఎవరు? కమ్మారెడ్డి హిందువులే కదా, కమ్మారెడ్డి వెలం హిందువులే కదా. నాకు చెప్పండి, వేరే వాళ్ళు ఎవరండి వ్యతిరేకులు దీనికి? అంటే మతమే ఉంది, కులమే ఉంది. సరే, ఈ రిజర్వేషన్ టాపిక్ తీసుకొచ్చారు కదా, రీసెంట్గా సుప్రీంకోర్టు నుంచి ఎక్కడ విన్నాను, ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటే తండ్రులు వాళ్ళ పిల్లలకి కూడా మళ్ళీ ఏంటి రిజర్వేషన్లు, అది అయితే చేయండి, అది కరెక్ట్ కాదని ఒక వ్యాఖ్యలు వినపడ్డాయి కదా, దాని ఎలా చూస్తారు సార్? నేను అనేదండి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎందుకు, ఏదన్నా ఇవ్వరు, దేన్నైనా అడ్డం పెడతారు, కోర్టుల్లో జరిగేది అది. కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఎట్లా సుప్రీంకోర్టు ఒప్పుకుందండి? నాకు చెప్పండి, ఏ బేస్ మీద ఒప్పుకుంది? రాజ్యాంగంలో ఇమ్మని ఉందా? ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు మీరు? మీ కమ్మ సంఘం మీ కమ్మ వర్గాలకి స్కాలర్షిప్లు ఇచ్చి పేదవాళ్ళని బాగు చేసి, మీరంతా ధనికులు కదా, మీ రెడ్ల సంఘం రెడ్ల పేదవాళ్ళకి మెరుగు చేసి మీరు చేసుకోవచ్చు కదా. మీకు ఆల్రెడీ రెడ్డి హాస్టల్స్ ఉంది, కమ్మ హాస్టల్స్ ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు కదా. మీకు రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి కులాలే మీకు రిజర్వేషన్లు ఏంటి? ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? దీని మీద ఏం ప్రశ్నించింది నాకు చెప్పండి. దీని విషయానికి వస్తే
ఇవంతా రిటారిక్గా బీసీలను కానీ ఎస్సీలను కానీ అబాస్పాలు చేయటానికి చేసే కామెంట్స్. కారణం చెప్తా. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో ఎంతమంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ పిల్లలు ఎక్కడన్నా సెలెక్ట్ అయ్యారో చూడండి మీరు. దాదాపు ఒక్కడు కూడా లేడు నాకు తెలిసి. నాట్ ఈవెన్ 1%. ఇంకా క్లెయిమ్ చేసేది ఏందండి? రిజర్వేషన్ క్లెయిమ్ చేసేది ఏంది? ఒక ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి, ఒక రెడ్డి కొడుక్కి, ఒక కమ్మ అతని కొడుక్కి ఇచ్చినట్టుగా కాంట్రాక్ట్లు ఇస్తారండి? నాకు అర్థం కాలేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇస్తారా నాకు చెప్పండి. మాల ఐఏఎస్ అధికారి కొడుకు కాంట్రాక్టర్ కాగలడా? అదే రెడ్డి ఐఏఎస్ కానీ, రెడ్డి ఐపీఎస్ కానీ, రెడ్డి ఎమ్మెల్యే కానీ, రెడ్డి కాంట్రాక్టర్ కొడుకు ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ అవుతాడు. ఈ కుల వివక్ష గురించి ఏం మాట్లాడదే? ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. ఏదో ఆ రోజుకి అది చాలా మనం ఏదో చేసామనే దృష్టి తప్పిస్తే హోలిస్టిక్గా న్యాయం కోర్టులు చేయట్లే. మనకి హోలిస్టిక్గా చేయాలి. కులగణన చేయాల్సి వచ్చినప్పుడు కులగణన చేసి, కులగణన ద్వారా ఏ ఏ వర్గాలకు ఎంతెంత రిజర్వేషన్ ఇవ్వాలో చేయాలి కదా. ఈ ప్రభుత్వాలు చేయవు, ఈ పొలిటికల్ పార్టీస్ చేయవు. ఎప్పుడూ కూడా సమస్యలు అనేవి ఉండాలండి. ఇది కాంగ్రెస్ నైజం అన్నమాట. మనం ఆ టైం నుంచి చూస్తున్నాం. పాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈనాటి బీజేపీ వరకు. పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కులాలైతే అధికారాన్ని చలాయించాయో అదే కులాలు బీజేపీలో అధికారాన్ని చలాయిస్తున్నాయి. ఇక్కడ షర్టు మారింది. కాంగ్రెస్ షర్ట్ తీసేసి బీజేపీ షర్టు, రేపొద్దున ఇంకో షర్ట్ వేసుకుంటాయి ఈ కులాలే. ఈ కులాలు ఈ సమస్యలను పరిష్కరించవు. మతం పేరున ఎస్సీ, మాలా ఎస్సీ, మాదిగా ఎస్సీలు క్రిస్టియన్లు అయితే వాళ్ళ కులం పోద్దండి? మతం మారితే కులం మారుద్దా? రెడ్డి క్రిస్టియన్ పక్కన కూర్చున్న సీన్ ఉందా? గౌరవం ఇస్తాడా? నాకు చెప్పండి మీరు. మరి వాళ్ళకి అన్యాయం ఏంటి చేయటం ఏంటి చెప్పండి? ఎస్సీ హోదాని ఎట్లా రద్దు చేస్తారు? వాళ్ళకి కులం పేరున క్రిస్టియన్ ఎస్సీని తిడితే కులం పేరున తిట్టరా అండి? ఈ తిట్టే పరిస్థితిలో పేరు పెట్టి తిట్టాలంటే తిట్టలేరా? చులకనగా చూడరా? గౌరవంగా చూస్తారా? ఇంకా మన సమాజం అంత ఎదిగిందా? ఎందుకంటే ఈ సమాజం కులస్వామ్యంలో ఉంది కాబట్టి, ప్రభుత్వాలు కులస్వామ్యంలో ఉన్నాయి, కోర్టులు కులస్వామ్యంలో ఉన్నాయి, మీడియా కులస్వామ్యంలో ఉంది, కులాల పెత్తనం ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ సమస్యలు పరిష్కరించరు. అందుకనే ఈ వర్గాలన్నీ, బహుజన వర్గాలన్నీ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా నేను బీసీ ఇతర ముస్లిం వర్గాలకు కూడా అప్పీల్ మీ ద్వారా చేసేది ఏంటంటే, బహుజన అనే పదం ఎస్సీ పదం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. బహు అంటే పలు జనం, పలు జనాలు, ఎక్కువ జనాలు, అధిక జనాలు ఉన్న కులాలని అర్థం. 100కి 5 మందే తెలంగాణలో పాలక కులాల వాళ్ళు ఉన్నారు. 100కి 5. 100కి 8 మందే పాలక కులాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 100కి 10 మంది కన్నా ఎక్కువ పాలక కులాల వాళ్ళు దేశంలో లేరు. కానీ 100కి 90% పదవులు కానీ, లేకపోతే భూములు కానీ, వ్యాపారాలు కానీ, సంపద కానీ ఈ కులాల చేతుల్లోనే ఉంది. ఇది మార్చాలంటే కులాలన్నీ కలవాలి. సో మీ పోరాటము, మీ ఉద్యమము, మీరు చేసే పని అంతా కూడా అంకితంగా దానికోసమే చేస్తున్నారు. అటువంటి మార్పు వస్తుంది, మార్పు రావాలని బలంగా కోరుకుంటున్నారు. మార్పు వస్తున్న విశ్వాసం కూడా మీలో బలంగా ఉందని అనిపిస్తుంది మీ మాటలు బట్టి. థ్యాంక్ యూ సార్. మంచిది. నమస్కారం.